ప్రతి సంవత్సరం శ్రీ మహావిష్ణువు 4 నెలలు నిద్రపోతాడు అని మనకు తెలుసు. కానీ ఆ 4 నెలలు భూలోకాన్ని ఎవరు చూసుకుంటారో మీకు తెలుసా? వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈ జూలై 6వ తేదీన దేవశయని ఏకాదశి మొదలవుతుంది. ఆ రోజే మన విష్ణువు నిద్రలోకి జారుకుంటాడు. దేవశయని ఏకాదశి అయిన 4 రోజుల తర్వాత గురు పౌర్ణమి వస్తుంది. ఆ 4 రోజులు గురుదేవతలు చూసుకుంటారు. గురు పౌర్ణమి తరువాత రోజు శ్రావణ మాసం వస్తుంది. ఆ నెల మొత్తం మహాదేవుడు చూసుకుంటాడు. శ్రావణ మాసం తరువాత 19 రోజులు భాద్రపద మాసం మొదలవుతుంది. ఆ 19 రోజులు శ్రీకృష్ణుడు చూసుకుంటాడు. భాద్రపద మాసం తరువాత 10 రోజులు గణేశ చతుర్థి వస్తుంది. ఆ 10 రోజులు గణేశుడు చూసుకుంటాడు. గణేశ చతుర్థి తరువాత 16 రోజులు పితృపక్ష మాసం మొదలవుతుంది. ఆ 16 రోజులు పితృదేవతలు చూసుకుంటారు. పితృపక్ష మాసం మరుసటి రోజు నవరాత్రి మొదలవుతుంది. ఆ 10 రోజులు దుర్గామాత చూసుకుంటుంది. నవరాత్రి తరువాత దీపావళి వస్తుంది. ఆ 10 రోజులు లక్ష్మీమాత చూసుకుంటుంది. చివరిగా 10 రోజులు కుబేరుడు చూసుకుంటాడు. ఆ